చూడలేకపోతున్నావా అంటే నువ్వైతే చూడలేకపోతున్నావు, నీకైతే బాధ అనిపిస్తుంది. అంటే ఎదురుగా వచ్చే వెహికల్స్ వాళ్ళకి బాధ అనిపించదా? మన కుటుంబం పైకి వచ్చే వరకు తెలియదు ఆ బాధ ఎట్లా ఉంటది, ఆ నొప్పి ఎట్లా ఉంటది అనేది. రోడ్డు మీద వాహనదారులకు హై బీమ్ లైట్స్, హై వాటేజ్ ఉన్న ఎల్ఈడి లైట్స్ ఎంత ప్రమాదం కలగజేస్తున్నాయి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. రీసెంట్ గానే ఈ హై ఎల్ఈడీల వల్ల చాలా రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి. రాత్రిపూట మనం డ్రైవింగ్ చేస్తూ పోతుంటాం, ఐదర్ బైక్ మీద కావచ్చు, కార్ లో కావచ్చు. అలా మనం రాత్రిపూట వెళ్తున్నప్పుడు ఆపోజిట్ లో వచ్చే హై ఎల్ఈడి లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన కళ్ళల్లో పడి చాలా రకాల ప్రమాదాలు, యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ఆపోజిట్ లో ఆ రేంజ్ లో కళ్ళకి ఎఫెక్ట్ పడేంతలా లైట్లు పడుతుంటే మనకు ఎదురుగా రోడ్డే ఉందా, లేకపోతే గుంతలే ఉన్నాయా, లేకపోతే ఆ లెఫ్ట్ సైడ్ నుంచి వేరే వాళ్ళు సైకిల్ మీద వెళ్తున్నారా, నడుచుకుంటూ వెళ్తున్నారా, ఏది అర్థం కాక ఒకసారి బ్రేక్ వేస్తాం. దీనివల్ల వెనక నుంచి వచ్చే వెహికల్ వల్ల ప్రాబ్లం అవుతుంది, ముందు నుంచి వచ్చే వెహికల్ వల్ల, ఆ లైట్స్ వల్ల అసలు ఓవర్టేక్ చేస్తున్న వెహికల్స్ ఏది కూడా అర్థం కాకుండా పోతుంది. రీసెంట్ గా కర్ణాటకలో ఈ హై ఎల్ఈడీలు వాడుతున్న వెహికల్స్ మీద చర్యలు తీసుకోవాలని చెప్తే ఒకే రోజు దాదాపు 8,000 బండ్లను సీజ్ చేసేసిర్రు. అంటే 90% మంది జనాలు ఈ హై ఎల్ఈడి బీమ్ లైట్లను తమ వెహికల్స్ కి పెట్టుకుని తిరుగుతున్నారు. ఆపోజిట్ లో వెహికల్ అంతగా లైట్ వేస్తుంటే నాదేం పోయింది, నేను ఇంకా అంతకు మించి పెట్టుకుంటా అన్న ఉద్దేశంతో పెట్టుకుంటూ, నాకెందుకు రోడ్డు కనిపించకుండా నేనెందుకు సఫర్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈయన లైట్లు పెట్టుకుంటూ, ఇలా ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటూ వెహికల్స్ కి హై బీమ్ లైట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. యాక్చువల్ గా ఈ బీమ్ లైట్స్ లో రెండు ఉంటాయి, ఒకటి లో బీమ్ లైట్, ఒకటి హై బీమ్ లైట్. లో బీమ్ లైట్ అంటే మనకు దారి చూపించడానికి ఉండేది. హై బీమ్ లైట్ అంటే ఆపోజిట్ లో వస్తుంది హెవీ వెహికల్, పెద్ద పెద్ద వెహికల్ అయితే వాళ్ళ స్థాయికి, వాళ్ళ హైట్ కి పడడానికి ఈ హై బీమ్లు అనేది వాడతారు. సరే, ఈ లైట్లు పెట్టుకున్నారు, మంచిగానే ఉంది. మరి ఆపోజిట్ లో ఒక కార్ వస్తున్నప్పుడు, బైక్ వస్తున్నప్పుడు, లేదా వ్యక్తులు నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఒక చిన్న డిప్పర్ వేయాలన్న కామన్ సెన్స్ కూడా ఉండట్లేదు జనాలకి. మీరు డిప్పర్ వేయడం ద్వారా ఆపోజిట్ లో బండి నడిపించుకుంటూ వస్తున్న వ్యక్తికి కాసేపన్నా రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, రోడ్డు ఇలా ఉంది అనే సెన్స్ కొద్దన్నా నడిపించుకుంటూ పోతాడు. కనీసం ఆ కామన్ సెన్స్ కూడా ఉండట్లేదు జనాలకి. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి డిప్పర్ వేయండ్రా నాయనా అని చెప్తున్నా కూడా ఆపోజిట్ వ్యక్తికి అర్థం కాక ఇంకా హై బీమ్ పెంచుకుంటూ పోతున్నారు. దాంట్లో ఏం రాక్షసానందమో నాకు అర్థం కావట్లేదు. మరి గత వారం రోజుల కింద ఆంధ్రప్రదేశ్ లో ఒక థార్ వెహికల్ కి మొత్తం ఎల్ఈడి లైట్లు డిజైన్ చేసుకుని, పెద్ద పెద్ద బీమ్ లైట్లు పెట్టుకొని ఒక ఇద్దరు యువకులు పోతుంటే ట్రాఫిక్ పోలీసులు వాళ్ళని పట్టుకొని, ఏం లైట్లు రా నాయన ఇవి, ఆపోజిట్ పర్సన్ కి ఏమన్నా అర్థమైతే ఒకసారి రండి, ముందుకు రండి అని ముందుకు తీసుకొచ్చి, నన్ను చూడడం కాదు ఒకసారి ఆ లైట్లను చూడండి, ఒక లైట్లను చూడండి అంటే అర సెకండ్ కూడా చూడలేకపోయారు ఆ లైట్లని. బండి నిలబడు, ఇంకెవరున్నారు, నిలబడు, అది చూడటో చూడటో చూడు, లైట్ని చూడు. ఏ బాబు, లైట్ని చూడండి అయ్యా, ఆ లైట్ని చూడు. మరి చూడు, మరి ఇటు ఎందుకు చూస్తున్నావు, అటు చూడు. చూడలేకపోతున్నావా అంటే నువ్వైతే చూడలేకపోతున్నావు, నీకైతే బాధ అనిపిస్తుంది. అంటే ఎదురుగా వచ్చే వెహికల్స్ వాళ్ళకి బాధ అనిపించదా? హై బీమ్ లైట్లు కళ్ళల్లో పడ్డ తర్వాత ఆల్మోస్ట్ ఒక 30 to 40 సెకండ్స్ ఎదురుగా రోడ్డే స్పష్టంగా కనిపించదు. చాలా ఎఫెక్ట్ చేస్తాయి అవి. గవర్నమెంట్ రూల్ ప్రకారము ఒక బైక్ కి 7 to 10 వాట్స్, కార్ కి 75 వాట్స్, ఇంకా హెవీ వెహికల్స్ కి, లారీ లాంటి వాటికి 100 వాట్స్ వరకు ఈ లైట్స్ పెట్టుకునే లిమిట్ ఇచ్చింది గవర్నమెంట్. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు, 300 వాట్స్, 200 వాట్స్, ఇంకా హెవీ దొరికితే హెవీ వాట్స్ అవతల వాళ్ళకి ప్రమాదాలకు కారణాలు అవుతున్నారు. నిజానికి 1988లో మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము సెక్షన్ నెంబర్ 112, సెక్షన్ నెంబర్ 52 ప్రకారము వేగంగా నడిపేయడమే కాదు, ఇలాంటి అనాథరైజ్డ్ పార్ట్స్ ఇన్స్టాల్ చేసుకోవడం కూడా చాలా పెద్ద నేరము. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ లేకుండా ఏవైతే ఇన్స్టాల్ చేసి మన వెహికల్కి వచ్చినాయో అవి కాకుండా వేరే ఇతర పార్ట్లు పెట్టుకోవడం కూడా తప్పే అంటున్నారు. మీకు కంఫర్ట్ ఉన్నంత వరకు ఓకే, గానీ అవతల వాళ్ళకు ఇబ్బందులు కలిగించేంత వరకు, అది దారుణాలకు, ప్రమాదాలకి క్రియేట్ చేస్తున్నంత వరకు ఎందుకని నా ప్రశ్న. ఇందాక చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఆ ఇన్సిడెంట్ ప్రతి చోట జరిగితే పోలీసులు పెట్రోలింగ్ చేసి ఎక్కడెక్కడైతే హై బీమ్ లైట్లు పెట్టుకొని ఇట్లా ప్రమాదాలకు కారణమవుతున్నారో వాళ్ళకు ఒక మాట చెప్పి, వినకపోతే ఫైన్ వేసి లేదా వెహికల్ నే సీజ్ చేసి పడేసి, నిజంగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు సీజ్ ద షిప్ అన్న రేంజ్ లో సీజ్ ద వెహికల్ అని చెప్పి వెహికల్ సీజ్ చేసి పడేశాడు. వెహికల్ సీజ్ చేస్తున్నాము, ముందు అది బాగా నచ్చింది, చాలా సాటిస్ఫై అయినా నేనైతే. ఎందుకంటే నేనే 2-3 సార్లు ప్రమాదానికి గురయ్యేటోని. సో ఆర్టీఏ రూల్ ప్రకారము ఇదంతా నేరం కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. అవతల వాళ్ళనన్నా దృష్టిలో పెట్టుకొని కొంచెం హ్యుమానిటీ అన్న, జాలి చూపించన్న ఆ హై బీమ్ లైట్లను వాడడం మానేయండి. అవతల వెహికల్స్ వస్తున్నప్పుడు డిప్పర్ వేయడం అలవాటు చేసుకోండి. తద్వారా ఎదురుగా వచ్చే వాళ్ళకి కాసేపన్నా రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు అవతల వాళ్ళు వచ్చే వాళ్ళు మీకు ఏమైనా శత్రువులా, ద్రోహులా, మీ పట్ల ఏమన్నా అన్యాయం చేశారా? ఎందుకు అంతంత హై బీమ్ పెట్టేసి కళ్ళల్లో దుమ్ము
కొట్టినట్టే చేస్తున్నారు. దాదాపు 90% అంటే నాట్ ఏ జోక్ 90% ఇవే లైట్లు వాడడానికి ప్రయత్నిస్తున్నారు. ఆపోజిట్లో వచ్చిన దానికి కాంపిటీషన్గా పెట్టుకుని ఎల్ఈడీలు 300 వాట్స్ అయితే 400 వాట్స్ ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకోండి. ఎందుకు అవతల వాళ్ళకి ప్రమాదం అయ్యేంత వద్దు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ అర్థం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి అండ్ కామెంట్ మస్ట్గా చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.